హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజైతే ఇగుడూరు గంగమ్మ తల్లి గుడికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఆమె విగ్రహం అండి. తాడపత్రి మండలం దగ్గర ఉందండి ఈ గుడి. మేము మొదటగా వచ్చి రాత్రి 7 గంటలకు వచ్చామండి. 7 గంటల ఆ సమయంలో దీపాలు అయితే పెడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, నేను దీపాలు పెడుతుంటే మా అమ్మగారు ఉయ్యాల ఊపుతున్నారు. అమ్మవారి విగ్రహం బయట ఉంటుందండి. అమ్మవారి విగ్రహము లోపల ఉంటుంది. బయట ఇలాగ ఉయ్యాల ఊగుతూ ఒక విగ్రహం అయితే పెట్టి ఉంటారు. చాలా మహిమాన్వితమైన ప్రదేశం అండి ఇది. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశము. నేను అటువైపు దీపాలు పెడితే మా అమ్మగారు ఇటువైపు దీపాలు పెట్టి నమస్కారం చేసుకుంటున్నారు. కార్తీక దీపాల వెలుగులో ఎంత చక్కగా కనిపిస్తోందో అమ్మవారు. చూసే కొద్దీ చూడాలనిపించేంత ముచ్చటగా ఉంది అమ్మవారు. మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస వనభోజనాలకు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. చాలా ప్రశాంతంగా వేప చెట్లు చుట్టూ వేప చెట్లే ఉంటాయి. అమ్మవారి చుట్టూ పెద్ద ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత ప్రశాంతంగా సమయమే తెలియదండి. అసలు ఇక్కడికి వచ్చినా కూడా అసలు ఎంత ఎండ ఉంది, ఏమి పరిస్థితి అనేది ఏమీ తెలియదు. అంతా అమ్మవారి మీదే మనసు లీనమై ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. అనంతపురం జిల్లా తాడపత్రి మండలం దగ్గర గంగాదేవిపల్లి అని ఆ ఊరి ఆపోజిట్లో ఉందండి ఈ ఇగుడూరు గంగమ్మ తల్లి గుడి. ఆల్మోస్ట్ నేను దీపాలన్నీ వెలిగించేస్తున్నాను. దీపారాధన చేసి కార్తీక దీపాలు వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఈ గుడి కింద ఆవరణలో, ఈ గుడి కింద భాగంలో ఒక నది పారుతూ ఉంటుంది. దానినే ఈ గంగమ్మ తల్లి, ఏటి గంగమ్మ తల్లి అని కూడా పిలుస్తారు. అక్కడ కూడా మనము ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఏ వారమైనా సరే వచ్చి ఆమెకి అక్కడ దీపాలు పెట్టి వదిలేయడం జరుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మా ఆయన అయితే టెంకాయ కొట్టడం జరుగుతూ ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మేము రాత్రిపూట ఇక్కడే నిద్ర చేసి ఉదయంనే వనభోజనాలు ముగించుకొని వెళ్ళిపోతాము. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు. చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో విగ్రహము. అసలు చాలా ప్రశాంతంగా అమ్మవారిని చూస్తుంటే అలాగే చూడాలనిపించేంత రూపము ఎంత చక్కగా ఉంది. ఈ ఉయ్యాల మనము 3 సార్లు ఊపిన వెంటనే ఆ ఉయ్యాల అదంతట అదే ఊగుతూనే ఉంటుందండి. ఎంతసేపు అయినా కూడా. చూడండి, నేను ఊపుతున్నాను ఉయ్యాల. అమ్మవారు ఎంత చక్కగా ఊగుతున్నారో. నిజంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అండి. ఎవరికో కానీ దక్కదు ఈ అదృష్టము. ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు. ఇక మార్నింగ్ అయితే మేము రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి బయలుదేరుతున్నాము. తెల్లవారుజామునే లేచి అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే చల్లనీళ్ళ స్నానం చేసి మేము ఇలా ప్రిపేర్ చేసాము బోనము. అమ్మవారికి బోనం సమర్పించి చిన్నవి కోళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళామండి. నాటుకోళ్ళు అన్నమాట. మా నాన్న వాళ్ళు కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారండి, వెజ్ తినరు. మేమైతే పాటిస్తాము. వెజ్ దీపాలు పెట్టడము, వెజ్ తినడము, నాన్ వెజ్ తినకపోవడం ఇదంతా మేము పాటిస్తాము. కానీ వీళ్ళు వనభోజనాలు అంటూనే ఇలా అమ్మవారికి ఇష్టము నాన్ వెజ్ అని నమ్ముతారు కాబట్టి కోళ్ళు, మా నాన్న ఒకటి, మా ఆయన ఇంకొకటి కోళ్ళు పట్టుకున్నారండి. మా ఆయన వీడియో తీయడం వల్ల మా ఆయన కనిపించడం లేదు. చాలా ప్రశాంతంగా. చూడండి ఎంత పెద్ద రోడ్డు, చుట్టూ వేప చెట్లు. ఇక అయితే మా ఆయన బండికి పూజ చేయించుకోవడం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయించుకుంటూ ఉన్నారు. అమ్మవారి మార్నింగ్ వ్యూ అండి ఇది.
చూడండి ఓపెన్ ప్లేస్ చుట్టూ చెట్లు, మొత్తం వేప చెట్లే. ఎంత ప్లేస్ ఉందనుకుంటున్నారు? ఎంతమంది వస్తారో ఇట్లాంటి ట్రాక్టర్స్తోనూ, ఇలాంటి లారీలు, అలాంటి ఒక పెద్ద సమూహం లాగా వచ్చి ఇక్కడ సత్రాలలో బస చేసి నైట్ టైము మార్నింగ్ అంతా పొట్టేళ్ళు పట్టుకొని అమ్మవారికి సమర్పించుకొని లంచ్ చేసి కానీ అందరూ ప్రశాంతంగా ఇళ్ళకి వెళ్తారు. ఆ చుట్టూ సత్రాలు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉంటారు జనాలు. మేము వచ్చేసి లాస్ట్ వీక్ వెళ్ళామండి, కార్తీక మాసం లాస్ట్ వీక్ కాబట్టి అంతగా జనాలు అవ్వట్లేదు. థర్డ్ వీక్ సెకండ్ వీక్ అయితే చాలా వరకు ఉంటారు జనాలు. ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. మా ఆయన అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తున్నారు. అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. మా పిల్లలు అప్పుడే వచ్చేసారు. వచ్చి వాళ్ళ డాడీతో మారం చేస్తున్నారు. ఆయన తీసుకొని వెళ్తున్నారు వాళ్ళని కూడా. అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి కోళ్ళను కోసేసి సమర్పించి మా నాన్న మా అమ్మగారు అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ మా నాన్నగారండి, మా అమ్మగారు ఇద్దరు. తర్వాత చూడండి ఇంకా వాటిని ఇలాగా కాల్చడం జరుగుతూ ఉంది. చలిమంట వేసుకొని అలాగే కాల్చడం జరుగుతూ ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. మా బంధువులందరూ కూడా చాలామందే వచ్చారు. మా బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. చాలా అసలు తగ్గేదేలే అంటూ ఆ పోజ్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాడో మా బాబు. ఇంకా మా పిన్ని గారు అయితే వంట చేస్తున్నారు. మా అమ్మగారు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీట్ కట్ చేసేలోపు మేము ఇక్కడ అదే మనం రాయలసీమ భాషలో పలావ్ అన్నం అంటారండి, అది ప్రిపేర్ చేయడానికి మేము ఇలా సిద్ధం చేసుకుంటున్నాము. నేను కనిపించడం లేదు కదా అని చెప్పి నేనేం హెల్ప్ చేయడం లేదని కాదండో, ఈ వీడియో తీస్తుంది మా ఆయన. నేను అక్కడ ఉన్నాను, వాళ్ళకి సరిపడా అన్నీ టమాటో, ఆనియన్స్ అలాంటివన్నీ ఎక్సెట్రా కట్ చేసి ఇస్తూనే ఉన్నాను. వాళ్ళు అక్కడ అదిగోండి నేను కూడా వచ్చేసాను. మాటలు మాట్లాడుతూ ఎంచక్కా ఇలా సరదాగా గడపడం ఎన్ని రోజులైందో. ఎవరి బిజీ హడావిడిలో, బిజీ లైఫ్లో అసలు మనకంటూ ప్రశాంతత అని అనిపించుకోవడం ఇదొక్కటేనండి. అందరూ ఇలా మన ఫ్యామిలీ అంతా ఇయర్లీ వన్స్, మంత్లీ వన్స్ అయినా కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఇయర్లీ వన్స్, అందుకే అనుకుంటా పెద్దలు ఊరికే పెట్టలేదు కార్తీక మాస వనభోజనాలు అని. మా నాన్న చూడండి మీట్ కట్ చేస్తూ ఉన్నారు. ఆ 2 కోళ్ళను పట్టుకొచ్చారు కదా. ఇక్కడ మా చిన్నాన్నగారు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ముస్లిమ్స్. ఎవరైతేనేమి మాలో ఒక భాగం అయిపోయారు వాళ్ళు కూడా. మా నాన్న ఫ్రెండ్ అంటే మా నాన్నకి చాలా ఇష్టము. ఇద్దరు చూడండి ఎలాగ మాట్లాడుకుంటూ ఎంచక్కా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే చూస్తూ ఉన్నారు కదా. ఇలా మన వాళ్ళు కాకపోయినా మనతో ఇంత స్నేహంగా ఇంత చక్కగా కలిసిపోవడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. చూస్తూ ఉన్నారు కదా ఎంత హెల్ప్ చేస్తున్నాడో మా చిన్నాన్న, మా బాబాయ్ గారు. ఇలా ఎంతో చక్కగా ఇక్కడ మా నాన్న వాళ్ళు కట్ చేస్తూ ఉంటే అక్కడ మా అమ్మ వాళ్ళు వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ అదిగోండి మా అమ్మ తన మనవడు మనవరాలతో ఎంచక్క టైం స్పెండ్ చేస్తున్నారు. వంట అయిపోయింది కాబట్టి చూడండి ఎంచక్క మేము అక్కడే దిగామండి ఆ వెనకాల. ఇంకా మా బాబాయ్ వాళ్ళు వచ్చి నింటే వాళ్ళ కార్లో వీళ్ళు చూడండి మొబైల్ చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. మొబైల్ ఇవ్వట్లేదు పిల్లలకి, ఇప్పుడేదో ఏడ్చాడని ఇచ్చాను. వీళ్ళు మునిగిపోయారు మొబైల్లో, అస్సలు మాట అనేదే వినరు. ఇంకా కార్లో వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు గంతులు వేస్తే మా బాబాయ్, ఈయనేనండి మా బాబాయ్, బ్లాక్ షర్ట్, అదే భోజనాలు అవుతున్నాయి మా ఆయన మా బాబాయ్. ఇక్కడ కూడా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇందాక కట్ చేశారు కదా మీట్. ఇక్కడ మా పిన్ని, మా పాప, మా అమ్మగారు. తర్వాత ఇక్కడ మా తాతయ్య. ఇక్కడ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ భార్య. ఇక్కడ నా తమ్ముడు అండి, పేరు హరికృష్ణ, చాలా మంచోడు.
ఇక్కడ నా తమ్ముడు. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. భోంచేసినాం, రిటర్న్ వెళ్తున్నాం, మా ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా ఇక్కడ ఈ రూట్ వచ్చేసి చాగల్లో డ్యామ్ అని పెద్దపప్పూరు మండలం దగ్గర ఉందండి. ఆ చాగల్లో డ్యామ్ మీదుగా వెళ్తాము మేము మా ఊరికి. చూడండి చుట్టూ చెట్లు, పచ్చటి పొలాలు. తర్వాత మేము ఆ చాగల్లో డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మా బాబు చూడండి అక్కడ పార్క్లో ఉన్న ఉయ్యాల్లో చక్కగా ఆడుకుంటున్నాడు. వాడు ఒక టాయ్స్ తీసుకున్నాడు అక్కడ. ఆ టాయ్ని వదిలిపెట్టనే లేదు వాడు అసలు. మేము ఇదిగోండి చాగల్ల డ్యాంలో వ్యూ, చుట్టూ పచ్చని చెట్లు, పార్క్. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు ఆటల్లో చెప్పలేము అది. సరదాగా ఎంచక్క నేను అలా చూస్తూ వస్తూ ఉంటే మా ఆయన వీడియో తీస్తున్నారు. చూడండి మా వ్యూస్, మా ఫొటోస్, ఏదో చిన్న చిన్న ఆనందాలు మావి. మరి ఏం లేకోకుండా సింపుల్గానే ఇలా వనభోజనాలు అయితే ముగించుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం మా ఇంటికి వెళ్తున్నామండి. ఇంకా చాలా హ్యాపీగా జరిగింది. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. మరీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.